చక్రవర్తుల రాధాకృష్ణ సాహితీ వేదిక ఆధ్వర్యంలో హనుమకొండలో జరిగిన పుస్తకావిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ పాల్గొని శ్రీమతి రావుల కిరణ్మయి రచించిన బోడ్రవుతూ కథ సంపుటి, భారతరత్న పివి నరసింహారావు ఉయ్యాలపాట పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం రియాజ్ మాట్లాడుతూ తెలుగు భాష పుట్టిందే తెలంగాణ యాస నుండి అని, తెలంగాణ యాసలో భాషలో పుస్తకాలను రాసిన కిరణ్మయి గారిని అభినందించారు. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు దేశానికి ఎంతో సేవ చేసిన మహనీయుడు అని, అతని గురించి ఎంత చెప్పినా తక్కువే అని కొనియాడారు. అదేవిధంగా బోడ్రాయికి ఉన్న విశిష్టతను గురించి వివరించారు. అనంతరం రచయిత్రి కిరణ్మయి గారిని సన్మానించారు. అనంతరం చక్రవర్తుల రాధాకృష్ణ సాహితీ వేదిక అధ్యక్షులు చక్రవర్తుల శ్రీనివాస్, సభ్యులు కలిసి రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారిని మరియు ఎమ్మెల్సీ సురభి వాణిదేవి గారులను ఘనంగా సన్మానించారు. స్థాయి నుంచి ఇప్పుడు ఒక పుస్తకం రాసినంటే అందరికీ తన భావావేశం అంటారు. అది కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, చిత్రకారులు కావచ్చు, ఎవరైనా సరే ఒక మనసులో ఒక భావం జరుగుతుంది. ఆ భావాన్ని ఎదుటి మనిషికి చెప్పాలి. మన మాధ్యమం ఒక కవి అయితే 10 రూపాయల్లో, ఒక రచయిత అయితే 4 రూపాయలు కావచ్చు, 10 రూపాయలు కావచ్చు, ఒక చిత్రకారులు అయితే తన రంగుల వేడవింపుతో కావచ్చు, రేఖాలతో కానీ మనం చెప్పుతాం ఆ భావం. అయితే ఆ భావం కరెక్ట్గా అదే భావం కలిగించిందా చూపళ్ళకి అనేది ఇక్కడికి వస్తున్నారు. ఎప్పుడైతే అది తప్పకుండా చూపళ్ళకి అటువంటి భావాన్ని కళాకారుడికి ఏదైతే అనిపించిందో, కవికి ఏదైతే అనిపించిందో ఆ భావాన్ని మనం ఎదుటి వ్యక్తికి వ్యక్తీకరించగలిగినాము అంటే అప్పుడు అది సక్సెస్ అనేది. కానీ కొంతవరకు పరిమితమైన ఒక సాహిత్యం కాకుండా ప్రజలలోకి తీసుకుపోయే ఒక ఉయ్యాలపాట రూపంలో ఒక మహానుభావుడి చరిత్రను రాయడం అనేది చాలా గొప్ప విషయం. చిన్నప్పుడు మా ఊరికి ఇప్పుడైనా సరే పోతుంటే మొట్టమొదటి కనిపించేది మా సార్ కుదంగి వెంకటేశ్వర గారు, శ్రీనివాస్ గారు, నేను చాలా మంది పేర్లను ప్రస్తావించలేకపోతున్నందుకు క్షమించాలి. మీ ఎదురుగా మాట్లాడమే నేను గౌరవంగా భావిస్తున్నాను. వాస్తవంగా ఈ సభ 2 సందర్భాల్లో జరిగితే బాగుండేది. ఒకటి బొడ్రాయి పుస్తకావిష్కరణ సభగా ఒక సభ, అలాగే పివి నరసింహారావు గారి ఉయ్యాల పాటను ఆవిష్కరించే సభ మరొక సభగా జరిగితే ఇంకా చాలా బాగుండేదని నేను భావిస్తున్నాను. 2 విశిష్టమైన నేపథ్యంతో కూడుకున్న పుస్తకాలే. ఒక పుస్తకాన్ని మనం మాట్లాడుతున్న క్రమంలోనే మరొక పుస్తకాన్ని గురించి మాట్లాడకుండా ఉండలేని సందర్భం. తర్వాత నా ప్రియ మిత్రుడు, నాకు యూనివర్సిటీలో సీనియర్ చక్రవర్తుల శ్రీనివాస్ నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. వారికి నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాను. ఒక అద్భుతమైన పుస్తకాల పరిచయ సభలో నన్ను ఇన్వైట్ చేసినందుకు. వారు నాకు యూనివర్సిటీలో 1 year సీనియర్గా ఉండేది. వాస్తవంగా బొడ్రాయి పుస్తకం ఏదైతుందో దానిలో కనిపించే ఇన్సైడరే పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారు ఇన్సైడర్ కూడా ఒక అద్భుతమైన పుస్తకం. అది ఆల్బర్ట్ కామ్నే ఎగ్జిస్టెన్షియలిజం, అస్తిత్వవాదాన్ని సంబంధించిన ఫిలాసఫీని పరిచయం చేసే క్రమంలో ఒక అద్భుతమైన పుస్తకం రాస్తారు. ఆ పుస్తకం పేరు అవుట్ సైడర్. ఆల్బర్ట్ కామ్నే రాసిన అవుట్ సైడర్ పుస్తకం ఏదైతుందో అది చాలా అద్భుతంగా. పుస్తకం చదివిన తర్వాత ఒక 2 రోజుల దాకా నా పుస్తక జ్ఞాపకాల నుంచి బయటికి రాలేకపోయాను. దాని తర్వాత పివి నరసింహారావు గారు ఇన్సైడర్ రాస్తారు. ఆ పుస్తకం కవర్ పేజ్ కూడా చాలా అద్భుతంగా చిత్రీకరించారు. వారికి నేను అభినందన ఎవరు చేశారు కానీ 2 ఫోటోలు వేస్తారు. పివి నరసింహారావు గారికి ఆయన అవుట్ సైడర్ గా కనిపించే పివి నరసింహారావు గారు, అలాగే ఇన్సైడర్ గా కనిపించే పివి నరసింహారావు గారు మధ్య నాకు చాలా వైవిధ్యాలు కనిపిస్తూ ఉంటాయి. ఒక 2-3 అంశాలు ప్రస్తావించి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. నేను చాలాసేపు మాట్లాడాలనుకున్నాను కానీ సమయం కూడా ఉంది. పెద్ద ఉపన్యాసం కూడా నేను వినాలనుకున్నాను. మాలయ్య గారు ఉపన్యాసం 2 విషయాలు మాత్రం చెప్తాను. అదేంటంటే, నేను చరిత్ర విద్యార్థిని, తెలంగాణ ఉద్యమకారుడిని.
తెలంగాణ ఉద్యమాన్ని ఢిల్లీలో తెలంగాణ ఉద్యమానికి అధికార ప్రతినిధిగా నేను ఢిల్లీలో ఇంగ్లీష్లో హిందీ ఛానల్లో మాట్లాడే సందర్భంలో పివి నరసింహారావు గారి గురించి మొట్టమొదటిసారిగా నేనంటే అంతకుముందు రాజనీతి శాస్త్ర విద్యార్థిగా గోల్డ్ మెడలిస్ట్గా వారిని చదవడం వేరు. తెలంగాణ పూర్వంలో పివి నరసింహారావు గారిని చదివే సందర్భంలో 1971లో వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 72 వరకు కంటిన్యూ అవుతారు. మనకు తెలియని కొన్ని రహస్యాలు ఉన్నాయి, కొన్ని విషయాలు ఉన్నాయి. అవి తెలంగాణ విద్యార్థులకు చెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అదేంటంటే పివి నరసింహారావు గారు చాలా గొప్ప సోషలిస్ట్. మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొస్తాడు. అది ఆంధ్రలో ఉన్న జమీందారులకు నచ్చక, జాగీర్దారులకు నచ్చక జయాంధ్ర మూమెంట్ తీసుకొస్తాడు. చాలా మంది ఏమనుకుంటా ఉంటుంటే ఇక్కడ జై తెలంగాణ మూమెంట్ వచ్చింది కాబట్టి అక్కడ జయాంధ్ర మూమెంట్ వచ్చింది అనుకుంటున్నాను. తప్పదు. జై తెలంగాణ మూమెంట్ ప్రజల మూమెంట్, ప్రజలు పార్టిసిపేట్ చేసిన మూమెంట్. మొట్టమొదటిసారిగా ఆరంభమయ్యే ఏ మూమెంట్ అయినా ప్రజల మూమెంట్గా ఉంటుంది. దాని కౌంటర్గా వచ్చే మూమెంట్ ఏదైనా రియాక్షనరీ మూమెంట్, అది ప్రజలు భక్తి చేసే మూమెంట్. మరి పివి నరసింహారావు గారిలో ఉండే ఒక సోషలిస్ట్ భావాలు, ఎందుకోసం ఇక్కడ చాలా కాలము రెండే పార్టీ ఉండేది, కాంగ్రెస్ పార్టీ జైన్ ఇన్ ఇండియా అనే నాదం తీసుకుంటే కమ్యూనిస్ట్ పార్టీ ల్యాండ్ టు ది టిల్లర్, దున్నే వారికి భూమి వాళ్ళ నాదం తీసుకుంటే. కాబట్టి కాంగ్రెస్ నాయకుల మీద కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావం ఉండేది, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల మీద కాంగ్రెస్ ప్రభావం ఉండేది. రెండు ప్రోగ్రెసివ్ ఆలోచనతో కూడుకున్న ఉద్యమాలే మనకు జరిగాయి. కాబట్టి పివి నరసింహారావు గారి మీద ఆ సోషలిస్ట్ ప్రభావమే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొస్తే తత్పరగానే జయాంధ్ర ఉద్యమం వచ్చింది. తెలంగాణ వాళ్ళ చరిత్రను మనం విస్మరించాం. రెండవ అవసరం ఏంటంటే వారు విద్యార్థిగా ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో నిజామాబాద్ను బాగా బ్రేక్ చేసే ప్రార్థన గీతాన్ని బహిష్కరించారు ఆయన. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక 24-25 మంది విద్యార్థులను ఉస్మానియా యూనివర్సిటీ బహిష్కరిస్తారు. అందులో గొప్పగా అనిపించే దేవులపల్లి వెంకటేశ్వర గారి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, పివి నరసింహారావు గారు కానీ, అంతమంది ఇక్కడ చాలా కాలం మంత్రిగా ఉన్న పెద్దలు హైగ్రీవాచారి గారు కానీ అందరూ కనిపిస్తారు. కానీ పివి నరసింహారావు గారి జీవితం అంతా కూడా ఆ రోజు నిజాం వ్యతిరేక ఒక ప్రగతిశీల ఉద్యమం జరిగినప్పుడు, జై ఇన్ ఇండియా అనే ఉద్యమం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం జరిగినప్పుడు వారి పార్టిసిపేషన్ ఉంది. మిగతా అందరూ చదువు అక్కడే మానేస్తే వాళ్ళు చదువుని ప్రేమించారు కాబట్టి ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి నాగ్పూర్పై అక్కడ తన మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసుకుంటాడు, లా వెళ్ళిపోతుంది. కాబట్టి దాని తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత రిఫార్మ్స్ జరగాలి. ఎప్పుడైనా రిఫార్మ్ జరిగితేనే ఆ స్వతంత్ర